హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్యాసినేటింగ్ ఫ్లేవర్స్. ఈరోజు నేను స్ట్రీట్ స్టైల్లో ఆనియన్ సమోసా అండ్ కార్న్ సమోసా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఒక బాండీలో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత జీరా, 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత ఒక 3 ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వకూడదు, లైట్ పింక్ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం మసాలాలు వేసుకుందాము. పసుపు, కారం, ఉప్పు, జీరా పౌడర్, చాట్ మసాలా, ధనియాల పొడి వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత నేను తీసుకున్న ఆనియన్స్కి ఒక 1/4 కప్ అటుకులు తీసుకుంటున్నాను. ఈ అటుకుల్ని ఇందులో కూడా వేసేసి మిక్స్ చేసుకున్నాము. ఆనియన్లో ఉండే వాటర్ అంతా ఈ అటుకులు సోక్ చేసుకుంటుంది అనమాట, డ్రైగా ఉంటుంది. దాని తర్వాత లాస్ట్కి కరివేపాకు వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని దించేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లబరుచుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనం స్వీట్ కార్న్ స్టఫింగ్ తయారు చేసుకుందాం అనమాట. 1 స్పూన్ బటర్ వేసుకోవాలి అదే బాండీలో. వేడైన తర్వాత కొంచెం జీరా, 2 గ్రీన్ చిల్లీస్, కరివేపాకు ఒక రెబ్బ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఇందులోకి చాలా చిన్న ఆనియన్ వేస్తున్నాను, సన్నగా తరుక్కొని దాన్ని కూడా వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా బాయిల్ చేసుకున్న కార్న్ని వేసుకోవాలి. నేను ఒక 1 కప్ కార్న్ని ముందు బాయిల్ చేసి పెట్టుకున్నాను. అది కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకొని ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకుందాము. ఉప్పు, చాట్ మసాలా, జీరా పౌడర్, ధనియాల పొడి, కారము. నేను ఇందులోకి పసుపు యాడ్ చేయట్లేదు, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ పెప్పరు అలా కూడా వేసుకోవచ్చు మీకు కావాల్సిన మసాలాలు. నేను మాత్రం ఇంతే వేస్తున్నాను. నెక్స్ట్ అవి మసాలాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ పోహాని కూడా వేసి మిక్స్ చేసుకుందాం. కొంచెం వాటర్ ఏమైనా ఉంటే పోహా సోక్ చేసుకుంటుంది అంతా. వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ ఉంచుకొని దీన్ని ఆఫ్ చేసేసుకోవాలి. చల్లగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 1 స్పూన్ మైదా తీసుకొని దానిలో కొంచెం వాటర్ కలుపుకొని ఇట్లా పేస్ట్ లాగా చేసుకున్నాను. నేను ఈ షీట్స్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మైదాని పిండి ముద్దలాగా, చపాతీ పిండిలాగా కలుపుకొని అలా కూడా యూజ్ చేయొచ్చు. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని అందులో ఆనియన్ స్టఫింగ్ వేసుకొని మైదా పేస్ట్తో వాటిని సీల్ చేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా సీల్ చేసుకోవాలి, లేదంటే మనం ఫ్రై చేసేటప్పుడు విడిపోతుంది. ఇలానే ఆనియన్ అలాగే స్వీట్ కార్న్ కూడా చేసుకొని మనం పక్కన పెట్టుకుందాము. మీరు కావాలంటే వీటన్నిటిని ఇలా రెడీ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఒక 20 మినిట్స్ ముందు బయట పెట్టేస్తే కొంచెం కూల్ డౌన్ అవుతుంది. దాని తర్వాత మీరు కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇవన్నీ రెడీ అయిపోయాయి 2 ఆనియన్ అండ్ కార్న్. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకున్నాము. ఒక బాండీలో నేను ఆయిల్ వేస్తున్నాను డీప్ ఫ్రైకి సరిపడా. వేసి ఇది వేడవ్వాలి. వేడైందనమాట. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న సమోసాలు వేసేసుకున్నాము. వీటిని మరీ స్లో ఫ్లేమ్లో పెట్టి
ఫ్రై చేయకూడదు, లేదంటే స్లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ అంతా పీల్చుకుంటుంది. కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. ఒక సైడ్ కాలిందనమాట. ఇప్పుడు వీటిని మనం తిప్పుకుందాము. ఇంకో సైడ్ టర్న్ చేసుకొని సైడ్ కూడా ఫ్రై చేసుకుందాము. లైట్ కలర్ వచ్చింది. గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది అన్నమాట. ఇలా 2 సైడ్లు తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. ఇంకా అన్నీ అయిపోయాయి. వీటిని మనం తీసేసుకుందాము. ఫస్ట్ నేను ఆనియన్ని ఫ్రై చేశాను అనమాట, ఆనియన్ సమోసా. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి స్వీట్ కార్న్ సమోసాలు కూడా వేసుకొని వీటిని కూడా సేమ్ ఆనియన్ వాటిలాగానే మంచిగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్లో వచ్చే వరకు. నేను అలాగే ఇందులోనే 2 మిర్చిని కట్ చేసి వేసేసుకున్నాను. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు అవి కూడా అయిపోతాయి. అవి ఫ్రై అయిన తర్వాత తీసేసి వాటిపైన సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి. స్ట్రీట్ స్టైల్ సమోసాలు రెడీ. అంతే, అన్నీ రెడీ అయిపోయి పైనుంచి నేను కొంచెం చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకున్నాను. టేస్టీ సమోసాలు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.